పెట్టే మేము ఎన్ని రోజులైనా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మరి మీ సమ్మతిని తెలియజేసి వాక్యాన్ని వినడానికి వస్తే దూర ప్రాంతం నుండి మేము వచ్చినటువంటి దానికి మాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. మీకు కూడా కావలసినంత వాక్యాన్ని మేము అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దైవ సేవకులు వచ్చేవారు ఉన్నారు. ప్రభు చిత్తమైతే వారి ప్రయాణంలో కూడా దేవుడు సురక్షితంగా వారిని నడిపించునుగాక. ఆమేన్. ఇక దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందుకు సాగిపోదాం. వాక్యము మనిషికి జీవాహారం. భౌతికమైనటువంటి ఆహారం శరీరానికి ఎలాగైతే ఇస్తూ ఉంటామో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును కూడా మనము మన ఆత్మకి ఇవ్వాలి. మనిషి అంటేనే రెండు శక్తుల కలయిక. ఒకటి భౌతికమైనటువంటి శక్తి, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. భౌతికమైన దానికి 3 పూట్ల ఆహారం పెడతాం, ప్రతిరోజు స్నానం చేయిస్తాం, చక్కగా మంచి సెంటు పూస్తాం, మంచి బట్టలు వేస్తాం, మనకు నచ్చినవన్నీ కూడా తినిపిస్తూనే ఉంటాం. ఇవన్నీ తినటను బట్టి ఈ భౌతికమైనటువంటి దానికి శక్తి వస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు అంటే మీరు తిన్నటువంటి ఆహారం కూడా ఒక భాగం. ఈ ఆహారం దేవుని యొక్క నోటి మాట వలన మనకు వచ్చింది. బైబిల్లో మాట రాయబడి ఉంటుంది కదా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించును అని. అంటే మనం జీవిస్తున్నాము అంటే దేవుని మాట ఆహారాన్ని పుట్టించింది. ఆ ఆహారం తిని మనం ఈరోజు భౌతికమైనటువంటి శరీరాలను బలపరుచుకుంటున్నాం. ఆకలి వేస్తే అన్నం తినాలి అనేటువంటి ఒక సిగ్నల్ దేహం ఎలాగైతే ఇస్తుందో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును కూడా మనం ఏం చేయాలి, మన ఆత్మకు పెట్టాలి. లేకపోతే తిండి తినని వారిని ఏమంటాం, ఎందుకురా ఇలా బలహీనం అయిపోయావో అంటాం కదండి. చాలా నీరసంగా కనబడుతున్నాం అంటాం కదా, అంటామా? చాలా వీక్గా ఉన్నాం, ఎందుకు, ఏం తినట్లేదా సరిగ్గా, ఏమైంది, ఒంట్లో బాగలేదా, చాలా ప్రశ్నలు వేస్తాం. కనబడుతుంది కనుక ప్రశ్నలు వేస్తున్నాం. మరి ఆత్మ కనబడదు కదా. ఆ కనబడని ఆత్మ, ఎంతమంది యొక్క ఆత్మలు బలంగా ఉన్నాయి నిజం చెప్పండి? ఆహారం పెడుతున్నారా, దానికి ఆహారం తింటున్నారా? ఈ శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో ఈ ఆత్మకు కూడా ఆహారం అంతే ప్రాముఖ్యం. తెలంగాణలో సెలవులు ఇచ్చారా పిల్లలకి? మీ కుటుంబాలతో సహా రండి, దేవుని యొక్క వాక్యం వినండి, వారిని బలపరచండి వాక్యంలో. మా పాప వచ్చింది, మా బాబు వచ్చాడు, ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు, నాతో పాటు ఉండేటువంటి అబ్బాయిలు వచ్చారు. ఎందుకంటే మీతో గడపాలని, మీతో పాటుగా మేము కూడా వాక్యాన్ని వినాలని. దేవుడు ఏం మాట్లాడతారో తెలీదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. విని మన హృదయాలను, మన ఆత్మలను బలపరుచుకోవాలని అంత దూరం నుండి వచ్చాము. దగ్గరే కదా మీకు, వాకేబుల్ డిస్టెన్స్, మహా అయితే ఆటో ఎక్కి రావాలి. కానీ మీ కుటుంబాలతో రండి, సెలవులు కాబట్టి అందరూ కూడా వచ్చి వాక్యాన్ని వినండి. మరలా ఇలాంటి వాక్యాలు దొరకకపోవచ్చు. సేవకులు చెప్పారు, అనేకలను తీసుకొని రండి, చెప్పండి, మీరు ఫోన్ చేయండి అందరికీ కూడా. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది, సభలు జరుగుతున్నాయి, రండి అన్ని. మీ వంతుగా కొంతమందిని తీసుకొని వస్తే వారు కూడా వారి ఆత్మలో ఏమవుతారు, బలపరచబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలంగా ఉండడం చాలా అవసరం. పని చేయడానికి ఏం కావాలి, శక్తి కావాలి. ఉదయం పనిలోకి వెళ్ళేటప్పుడు మనము తింటాము, తిని మరలా మనతో పాటుగా క్యారియర్ని ఏం చేస్తాము, తీసుకొని వెళతాం, అంతే కదండి. తినినా తినకపోయినా ఖచ్చితంగా క్యారియర్ని మాత్రం తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ మనకు ఎవరు పెడతారు, ఆహారం పెట్టడానికి అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకొని వెళతాం. ఎందుకు తీసుకొని వెళుతున్నాము అంటే పని చేయడానికి బలం కావాలి. ఈరోజు దేవుడు కూడా భూమి మీద మనకు ఒక పనినిచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ఊరికినే పుట్టేసి పిల్లల్ని కనేసి ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోవడానికి కాదు వచ్చింది మనం. అందుకని వచ్చాం. ఒకళ్ళు అందుకే అని అనుకున్నారనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి కుక్కలు, నక్కలు, పందులు, కోళ్ళు, బాతులు, మేకలు, వీటిని గురించి ఆలోచించండి. వాటికి ఏమైనా పని ఉందా? తినడం, పిల్లల కనడం, చనిపోవడం, తినడం, పిల్లల కనడం, చనిపోవడం, అంతేనా?
రెండో పని లేదు. వాటి పనే అది. వాటి పని ఏంటి? పిల్లల కనడమే పని. అందుకే సంవత్సరం అయ్యేసరికి పిల్ల తల్లి అయి పిల్లలేస్తుంది మళ్ళీ. వాటి పని ఏంటి? పిల్లల్ని కనడం. మనం అంతేనా? మనము కనాలి. ఎలా కనాలి? భౌతికంగా కనమని గురించి చెప్పట్లా ఇక్కడ. అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను వాక్యము చెప్పే వారిని కనాలి. పౌలు అంటారు కదా తిమోతితో, బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేషిము అంటాడు. ఎప్పుడు కన్నాడట? బంధకాలలో కన్నాడట ఒనేషిముని. ఎందుకు బంధకాలు అంటే జైల్లో ఉన్నప్పుడు దొరికాడు అన్నమాట. వాక్యం చేత పట్టబడ్డాడు. తర్వాత అంటాడు, నా పిల్లవైన తిమోతి అంటే పౌలు గారికి పెళ్ళే కాలేదు. తిమోతిని ఏమంటున్నాడు? వాక్యము ద్వారా నేను నిన్ను కన్నాను అంటున్నాడు. అంటే మీరు కూడా ఏం చేయాలి ఇప్పుడు? కనాలంటే ఏం కావాలి? కనడానికి ఏం కావాలి? బలం కావాలి. కనడానికి ఏం కావాలి? బలం కావాలి. ఆత్మలను రక్షించడానికి బలం కావాలి. ఆత్మలను కనడానికి బలం కావాలి. అనేకులను రక్షించడానికి బలం కావాలి అంటే ముందు మీరు బలంగా ఉండాలి. బలం రావాలి అంటే మీరు బలపడాలి వాక్యంలో. అనేకులను కనేటువంటి శక్తి మీకు కావాలంటే మీరు బలపరచబడాలి ఫస్ట్. మీకు బలం లేకపోతే మీరు కనలేరు. అందుకే ఈరోజు సంఘాలు చూడండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అంటే ఈ సంవత్సరం 50 మంది ఉంటే వచ్చే సంవత్సరం కూడా 50. మహా అయితే కొత్తగా పెళ్ళై పిల్లల కంటే 51, 52. ఏమయ్యారు అక్కడ? నూతనాత్మలు కాదు, మీరు కన్న పిల్లలంతే. వాళ్ళు కూడా ఎప్పుడు లెక్కలోకి వస్తారు క్రైస్తవులుగా? వాళ్ళు పెద్దదిగి బాప్తీసం తీసుకుంటే అప్పుడు ఒక ఆత్మ కౌంటింగ్ అవుద్ది. అంటే మనం ఏం చేయట్లేదు? పిల్లలు కనట్లా, ఆత్మలను రక్షించట్లా, ఆత్మల రక్షణ కొరకు మనం పని చేయట్లేదు. అంటే ఇవెందుకు చేయలేకపోతున్నాం అంటే బలం లేదు మనలో, శక్తి లేదు, ఎనర్జీ లేదు మనకు. ఈ బలాన్ని సమకూర్చుకోవడానికి దేవుడు 3 దినాలు సమయాన్ని మీకు ఇస్తున్నాడు. దేవుడు మనకు మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా మీ కుటుంబాలతో రండి, మీ ఫ్యామిలీస్తో రండి, వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ఆస్వాదిద్దాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. మీరు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:20-21 చదువుతున్నాం, ఓకేనా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం ఏం చేయబడుతున్నామట? కట్టబడుతున్నాం. ఇది అపోస్తల ప్రవక్తల పాఠశాల. ఎందుకు ఏర్పాటు చేశాం చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశాం? మీరు కట్టబడడానికి. దేని మీద కట్టబడాలి? క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద మీరు ఏం చేయబడాలి? కట్టబడాలి. పునాది వేసేటప్పుడు ప్రారంభంలో ఒక రాయిని వేస్తాం, ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో మూలరాయిని వేస్తున్నాం, మరలా చిట్ట చివరి పని వరకు ఏ ఆటంకము లేకుండా ఈ నిర్మాణం పూర్తి అగునట్లుగా దీనిని ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అంతేనా? మీ తెలంగాణలో వెరైటీగా ఏం చేస్తారు ప్రార్థనలు? అంతేనే చేస్తారు. ఎలా చేసినా ఉద్దేశం ఒకటే కదా. ఏ ఆటంకము లేకుండా ఇది కట్టబడినట్లుగా మనం చేసే ప్రార్థన ఆ నిర్మాణం కొరకే కదా. మన గురించి కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏంటండి? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. మూలను చాలా రాళ్ళు వేస్తాం, కానీ ఫస్ట్ వేసే రాయికున్న ప్రియారిటీ మరి దేనికి కూడా దాని మీద ప్రార్థన చేసి నూనె పోస్తాం. దేవుని కొరకు మందిరం అయితే దాన్ని మందిరంగా ప్రతిష్ఠిస్తాం, ఇల్లు అయితే ఇల్లుగా ప్రతిష్ఠిస్తాం. ఆ రాయిని ఆనుకునే మిగిలిన రాళ్ళన్నీ ఏం చేయబడతాయి? ఒక నిర్మాణంగా కట్టబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నిర్మాణానికి మూలరాయి ఎలాగైతే అవసరమో నువ్వు నేను అనేటువంటి ఈ నిర్మాణానికి కూడా మూలరాయి అవసరం.
ఈ కట్టడానికి కూడా, మనం కట్టబడడానికి కూడా ఒక మూలరాయి కావాలి. ఈరోజు సమాజంలో ఎన్ని మూలరాళ్ళు ఉన్నాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పునాది, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి బోధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సంఘ సిద్ధాంతాలు. ఇవన్నీ కూడా ప్రియమైన వారలారా జీవితాలను కట్టట్లేదు, ఆత్మలను కట్టడం లేదు. ఎందుకంటే అందులో ముఖ్యమైన మూలరాయి క్రీస్తు మిస్ అయిపోతున్నారు. అందులో యేసుక్రీస్తు వారు లేకుండా పోతున్నారు. సంఘ సిద్ధాంతాల మీద కట్టుకునేవారు కొంతమంది ఉన్నారు, బోధల మీద, భిన్నమైనటువంటి బోధల మీద కట్టుకునేవారు కొంతమంది ఉన్నారు, ఆచారాల మీద కట్టుకునేవారు కొంతమంది ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తున్నది ఏంటి? దేవుని యొక్క మాట సెలవిస్తుంది, నీ పునాది నీవు కట్టబడుతున్నప్పుడు అది క్రీస్తు యేసు అనేటువంటి ముఖ్యమైన మూలరాతితో అనుసంధానమై ఉండాలి. రాయి క్రీస్తు అయినప్పుడు దానిని ఆనుకొని ఎవరు కట్టబడ్డారు? అపోస్తలును ప్రవక్తలును. ఎవరెవరు కట్టబడ్డారట? మూలరాయి వేశాము, మూలరాయితో అపోస్తలు కట్టబడ్డారు, ప్రవక్తలు కట్టబడ్డారు. ఇప్పుడు అపోస్తలు ప్రవక్తలు ఆల్మోస్ట్ పునాదిలా ఉన్నారు. మనకి ఎలా ఉన్నారు? నువ్వు పునాది వేయాల్సిన అవసరం ఇంకా లేదు. ఆల్రెడీ ఎవరు వేశారు పునాది? అపోస్తలు ప్రవక్తలు వేసేశారు పునాది. ఈ పునాది మీద మీరు ఏం చేయబడాలి? కట్టబడాలి. అది విషయం. ఇప్పుడు ఈ 3 దినాలు మనము ఏం చేయబడతాం? మనం కట్టబడతాం. ఇటుక మీద ఇటుక పేరుస్తాం, కాంక్రీట్ వేస్తాం, సిమెంట్ వేస్తాం, ఇసుక, నీరు, చిప్స్ అన్నీ కలిపి ఒక నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్లాస్టరింగ్ చేసి, సున్నాలేసి, రంగులేసి ఒక అందమైనటువంటి నిర్మాణంగా మిమ్మల్ని ఇంటికి పంపించడమే ఈ అపోస్తల ప్రవక్తల పాఠశాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కట్టబడతారా? ఎంతమంది కట్టబడతారు? చేతులు చూపించండి. మేము కట్టబడతాం. వెరీ గుడ్, అందరూ ఇస్తారు. మరి మీరైనా కట్టబడతారు, ఇంకెవరు కట్టబడరా? మీరు కట్టబడతారు. మీతో పాటుగా అనేక మందిని కట్టడానికి తీసుకొని వస్తారా? మీలో కూడా నేను ప్రజెంట్ చేస్తాను ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అని. ప్రార్థన, ఈ వాక్యం అయిపోయిన ఫోటో తీసుకుంటాను, మళ్ళీ సాయంకాలం సెషన్లో చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు పునాది కట్టడం జరుగుతుంది. పునాది అపోస్తల ప్రవక్తలు వేస్తారు, దాని మీద ఇప్పుడు మనం కట్టబడుతున్నాం కదా. ఈ కట్టబడుతున్నప్పుడు ఎన్ని రాళ్ళు మిస్ అయిపోయి తెలిసిపోతాయి సాయంకాలం. రాళ్ళు మిస్ అయిపోతే కట్టడం పని అవ్వదండి. కడుతున్నప్పుడు ఇసుక లేదు, ఏం లేదు, పని అవుతుందా? ఇటుకలు లేవు, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇటుకలు ఇంకా రాలేదు. పోనీ ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ రాలేదు, అవుతుందా నిర్మాణం? పోనీ నీళ్ళు లేవు, కరెంట్ లేదు, వాటర్ రావట్లేదు, అవుతుందా పని? ఏది లేకపోయిన నిర్మాణము పూర్తి అవ్వదు. మీరు కూడా అంతే. ప్రతి సెషన్లో ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే భయంకరమైన బోధలు. ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి పాడైపోనవసరం లేదు, మీ ఇంట్లోనే ఉంది. సెల్ ఫోన్ దెయ్యం ఏంటిది? మీ యూట్యూబ్లోనికే రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళవసరం లేదు, జస్ట్ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, రకరకాల పిచ్చ బోధలు అన్నీ కూడా. క్రీస్తు లేడు అందులో, క్రీస్తు లేడు. వీటన్నిటిని ఎదిరించి మీ ఆత్మీయతను, మీ విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళడం ఇక్కడ ఇంపార్టెంట్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎక్కడ మిస్ అయినా మీ యొక్క పునాది మీద కట్టబడుతున్న మీ నిర్మాణానికి గండిపడినట్లే. అన్నీ పెట్టారు కానీ మధ్యలో ఒక ఇటుక పెట్టడం మానేసాడు. ఇక్కడ ఏమైపోద్దండి? ఆ గోడ అంతా వీక్ అవుతుందా, స్ట్రాంగ్ ఉంటుందా? వీకే కదా, అంతే కదండి. ఇటుక మీద ఇటుక త్వరగా అయిపోద్దని పేర్చుకుంటూ వచ్చేసాడు. మీరేం చేశారు? సాయంకాలం సెషన్ రాలేదు, రేపు వచ్చేసి మొత్తం అన్ని కవర్ చేసేద్దామని ఏం చేశారంటే మధ్యలో సిమెంట్ వేయకుండా టకటకలాడుతూ ఇటుకల మీద ఇటు పెట్టి త్వరగా అయిపోద్దని. బలంగా ఉంటుంది, వీక్గా ఉంటుందా? ఇల్లు ఎన్నిసార్లు కడతాం? 10 సార్లు కడతామా? జీవితంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఒకసారి కడతాడు, 2సారి కట్టడు, ఒకే ఒక్కసారి. ఇప్పుడు కట్టామంటే మళ్ళీ మన కుమారులు కానీ మన మనవాళ్ళు కానీ తప్ప దానిని మరలా మార్చారు. మినిమం 50 నుంచి 100 సంవత్సరాలు, అంతే కదండి. ఒక స్లాబ్ వేసుకొని ఒక డాబా కట్టామనుకోండి, కాంక్రీట్తో కట్టామనుకోండి, మినిమం 100 years. దాన్ని ఇంకా కదపం మనం. అంటే నీ జీవితకాలంలో నువ్వు, నీ కుమారుడు, నీ మనమల్లో కూడా నివాసం చేయడానికి సరిపోద్ది. బాహ్యమైనటువంటి నిర్మాణమే ఒకే ఒక్కసారి అయితే ఆత్మ సంబంధమైనటువంటి నిర్మాణం కూడా
ప్రేమైన వల్ల ఒక్కసారి మీరు వేయబడిన పునాది ఉండాలి. ఆ పునాది మూలరాయి అయినటువంటి క్రీస్తుతో ప్రారంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అది క్రీస్తుతో ప్రారంభం అవ్వాలి. నీ ఆత్మీయ జీవితం మరలా క్రీస్తుతోనే ముగింపు కావాలి. అందుకే ఈ 3 దినాలు కూడా చెప్పబడుతున్న ప్రతి అంశము, ప్రతి మాట సాయంకాలం నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం. సమాజానికి అవసరమైన చాలా చాలా ప్రధానమైనటువంటి టాపిక్స్ ఉంటాయి. ఎవరు కూడా మిస్ కాకండి. కొన్ని సంఘటనలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు మనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు నీ యొక్క నిర్మాణము నిర్మించబడుతున్నప్పుడు ప్రతిసారి కూడా మూలరాయి దగ్గర నుంచి కట్టుకొని రాకూడదు. మూలరాయి పునాది అయిపోయిన తర్వాత మళ్ళీ పునాది లాగేసి 4 రోజులు ఆలస్యం మీద మళ్ళీ మొదటి నుంచి కట్టుకుంటూ వస్తామా? ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఏం చేస్తాం? నిర్మాణాన్ని కడతాం. గోడలన్నీ లేచిపోయి అంతవరకు గోడలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనము డబ్బులు లేకో పరిస్థితుల ప్రభావము ఒక 6 నెలలు ఆపేసాం పని. 6 నెలల తర్వాత మళ్ళీ డబ్బులు చేతిలోకి వచ్చాయి. తర్వాత ఏం చేస్తామండి? మళ్ళీ పునాది నుంచి కడతాం. అంతే కదా? మొత్తం లాగేసి పునాది నుంచి కడతాం కదా? అలా కడతామా? ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి. క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? గోడల వరకు కడుతున్నాము. ఎప్పుడైతే ఆత్మీయ జీవితానికి కొంచెం గ్యాప్ వచ్చిందో మరలా పునాది నుంచి కట్టుకొని రావాల్సి వస్తుంది. ప్రారంభం నుంచి పడిపోతున్నాయి ఆ కట్టడాలు, పడిపోతున్నాయి, పాడైపోతున్నాయి ఆ కట్టడాలు. వాక్యం అంటుంది చూడండి, నిర్జీవ క్రియలు, జీవము లేనిటువంటి క్రియలు ఎక్కువైపోయి మానవ జీవితంలో, మన బ్రతుకుల్లో పనికి రాని పనులు ఎక్కువైపోయాట. బ్రతకటానికి ఇదివరకు పూర్వకాలంలో ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళామనుకోండి, బ్రతకడానికి మాత్రమే కష్టపడేవారు. అవునా కదా? రెండోది ఏమైనా ఉందండి? బ్రతకడానికి మాత్రమే కష్టపడేవారు. తిని బ్రతకడానికి మాత్రం కష్టపడేవారు. పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టాలి. ఇప్పుడు లగ్జరీస్ కోసం కష్టపడుతున్నారు. ఎందుకోసం? పక్కోడు కారు కొనుక్కున్నాడు, మనం కూడా ఏం చేయాలి? లేదు, మన దగ్గర పక్కోడు కొనుక్కున్నాడు అప్పు చేసి మనం ఏం చేస్తామండి? ఇక్కడ పప్పు అన్నం పెడతాం. అప్పే నెత్తి మీద తెచ్చి కూర్చుంటుంది. పక్కోడు పెద్ద ఇల్లు కట్టేశాడు, మనం కూడా ఏం చేయాలి? అప్పు చేసి ఇల్లు కట్టేయాలి. తర్వాత ఏమవుద్ది? నెత్తి మీద తెచ్చి కూర్చుంటుంది అప్పు అంతా. లాగలేక వదలలేక మన జీవితంలో ఎంత పెద్ద మిస్టేక్ చేసామో ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అప్పుడు తెలుస్తుంది. వీటి కోసం జీవితం అంతా కష్టపడి అప్పులు తీర్చేసరికి ఇంకా దేవుడేం గుర్తుంటాడు? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థికంగా బాధలు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఎందుకంటే సమయం ఉండదు మనకి. కష్టపడకపోతే ఎలాగండి అయ్యగారు? పిల్లల్ని ఎలా పోషించుకుంటామండి అయ్యగారు? పిల్లలు పెద్దలు అవుతున్నారు అయ్యగారు, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి అయ్యగారు. దేవుడి కోసం చేశారు అప్పులు? దేవుని కోసం, దేవుని పని కోసం చేశామా? ఒక సర్వే ప్రకారం, సర్వే అంటే తెలుసు కదా, కొన్ని అంచనాలు ఉంటాయి. అంచనాలు సర్వే ప్రకారము ఎక్కువ శాతం మనిషట పక్కోడిలా జీవించడానికే ఎక్కువ అప్పులు చేస్తాడట. దేనికోసమట? పక్కింటి ఆవిడ 10,000 రూపాయలు చీర కొన్నది క్రిస్మస్కి, నేనేం చేయాలి? 10,000 100 కనీసం. ఎంత ఇది? 10,000 పక్కనుడు యాపిల్ ఫోన్ వాడుతున్నాడు, నేనేం చేయాలి? అప్పు చేసైనా, ఇంట్లో ఉన్నది అమ్మేసైనా ఓ యాపిల్ ఫోన్ తెచ్చుకోవాలి. 10,000 20,000 పెడితే వస్తుందిగా మంచి ఫోను. 1,00,000 పెట్టుకోనాలా? 1,50,000 పెట్టుకోనాలా? ఎందుకు? పక్కోడికి స్టేటస్ చూపించుకోవడానికి జీవితం అంతా ఈ నిర్జీవ క్రియలకు అయిపోతుంది. ఈఎంఐలో కొనేస్తాడు, కొనేసి దాన్ని తీర్చడానికి ఇప్పుడు రాత్రి పగలు కనీసం కొనుక్కున్న ఫోన్ చూసుకోవడానికి కూడా వాడికి ఏముండదు, సమయం ఉండదు. ఈలోగా ఈఎంఐ తీర్చుకునేసరికి కాస్త ఈ ఫోన్ ఏమైపోద్ది? ఇప్పటికి
ఉన్న ముచ్చట కాస్త తీరిపోయి అప్పుడే పాత అయిపోయిందా కొత్త మోడల్ మళ్ళీ, ఇంకంతే. దీనికోసమే జీవితం వల్ల ఏమైపోతుంది. ఇంకా దేవుడు ఎక్కడ గుర్తుంటాడు మనకి, దేవుని కోసం ఎక్కడ పని. ఇది ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇది ఫోన్ల కోసం మేము అంత ఫోన్లు కొనట్లేదండి అనొచ్చు మీరు, నేను ఫోన్ కోసం చెప్పట్లా. అది చీర కావచ్చు, బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆకిలి కావచ్చు, నీకు లేనిది పక్కోడికి ఉందని కొనుక్కునే పరిస్థితి ఎక్కువ ఈరోజు. నాకు ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. చెప్పండి, నాకు ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. దేవుని పరిచర్యలో ముందుండాలి, దేవుని సేవలో ముందుండాలి. దానికోసం ఆటంకం పరిచేటువంటి ప్రతి దానిని నువ్వేం చేయాలి తెలుసా, కట్ చేసి పడేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉద్యోగం చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను నేను. చదువుకున్నాం కదా, ఓన్లీ బాగా ఉద్యోగం చేస్తే మంచిగా బ్రతకచ్చు. ఏ పని చేద్దాం అనుకున్నా పరిచర్యకి ఆటంకమే. ఏ పని చేసినా పరిచర్యకి ఆటంకమే. ఏ పని చేసినా పరుగు నడక ఉరుకులు. ఇక్కడ పని చేయాలి, అక్కడ పరిచర్య చేయాలి, ఇక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ పరిచర్య చేయాలి. ఇవన్నీ చేసేసరికి పరిచర్య వెనకబడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. సాధారణంగా మంచి ఉద్యోగం అనుకోండి, బాగా సంపాదిస్తున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఉద్యోగమైనా పరిచర్యను మానేస్తాం కానీ ఉద్యోగాన్ని మానేయలేము. అమ్మో, ఉద్యోగం మానేస్తే ఇంటి దగ్గర పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళ చదువులు, ఇల్లు వాకుళ్ళు, అమ్మ నాన్న అందరినీ చూసుకోవాలి, మళ్ళీ మనం తినాలి, మంచిగా ఉండాలి, సొసైటీలో రిచ్గా ఉండాలి అనుకుంటాం. కానీ దేవుని పరిచర్య కొరకు ఆటంకం వచ్చే ప్రతి దాన్ని నా జీవితంలో కట్ చేసుకుని వెళ్ళిపోయాను. దేవుడు ఉన్నతమైనటువంటి పరిస్థితిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం నువ్వు కట్ చేసావు అనుకోండి, దేవుడు నీకు ఆటంకంగా ఉన్న ప్రతి దానిని ఏం చేసుకుంటూ వస్తాడు, కట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. నిర్జీవమైన వాటిని వదిలేయండి. అవేవి కూడా మీకు జీవాన్ని ఇవ్వవు. అనవసరమైన వాటిని కాదు. చదువుకున్నాం కదా ఇందాక, ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 చదవం. 21 చదవలేదు మనం. నేను ఏమన్నాను, 20, 21 అన్నాను కదా. ఇప్పుడు 21 చదవండి. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నాము. ప్రతి కట్టడము కూడా పునాది వేసేశారు మహానుభావులు, అపోస్తలులు, ప్రవక్తలు. క్రీస్తు యేసుతోని వాళ్ళు పునాదిని ఏం చేశారండి, కట్టేశారు. ఇప్పుడు ఆ పునాది మీదకి ఇటుకలు కావాలి. ఎవరు ఇటుకలు? మనమే. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అంటుంది కదా, దేవుని యొక్క ఆలయములో సజీవమైన రాళ్ళు మీరే. ఎవరు? సజీవమైన రాళ్ళట. రాళ్ళతో ఏం చేసుకుంటాం చెప్పండి అమ్మా, రాళ్ళతో ఏం చేసుకుంటాం చెప్పాలి. రాళ్ళతో ఏం చేసుకుంటాం? కట్టడాన్ని నిర్మిస్తాం రాళ్లతో, అంతేనా? తీసుకొచ్చి పూజలు చేస్తామా? కాదు కదా. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, గోడ బలంగా ఉండాలని మంచి మంచి రాళ్ళన్నీ కూడా వరుసగా పేర్చుకొని సిమెంట్ పెట్టి నీట్గా దానికి ప్లాస్టర్ వేసి హాయిగా ఒక మంచి గోడను నిర్మిస్తాం. దేనికోసం? దేనికోసం? బలంగా ఉండాలి, మంచి పునాది అవ్వాలి, మంచి గోడలు రావాలి. ఇక్కడ అంటున్న వాక్యం చూడు, పునాది మీద మీరు కట్టబడ్డారు కదా, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి. పునాదులు ఇక్కడైతే కొండరాళ్ళతో వేస్తారు కదా. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో సాధారణ పునాదులు దేంతో వేస్తారండి? కొండరాళ్ళతో. మా దగ్గర ఇటుకలతో వేస్తారు. మా దగ్గర మీరు వేసే పునాదులు మా దగ్గర వేయలేరు, వాళ్ళకి చేత కాదు, అమర్చలేరు. ఎక్కడ చూస్తామండి, ఒకటి పొడుగు, పొట్టి, పెద్దది, చిన్నది, ఈ రాళ్ళన్నీ కలిపి ఒక అందమైనటువంటి గోడలా కడతారండి. పునాది భలే ఉంటుంది. అబ్బా, కనీసం ఎక్కడ కూడా కట్ చేయకుండా ఎంత చక్కగా అమర్చారో అనిపిస్తుంది. ఇటుకలు అంటే లైన్గా ఉంటాయి, ఒక సైజులో ఉంటాయి కాబట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రాళ్లతో కడతారు చూసారా, కొండ రాళ్ళతో కట్టే పునాది ఎలా ఉంటుందండి? అసలు సాధారణ మాట వినవారు రాళ్ళు. ఏ రాయి ఏ సందులోకి వెళ్ళాలో కూడా తెలియదు. సిమెంట్ కూడా అంతే ఎక్కువ తింటాయి, కానీ బలమైనటువంటి పునాది. మా ఆంధ్రలో మా ఇల్లు కట్టేటప్పుడు కూడా నాకు ఆశ్చర్యం, చిన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాళ్లతో ఎలా కడతారు వీళ్ళు? ఇటుకలు కదా కట్టాల్సింది అంటే, లేదు, ఈ రాళ్లతో కడితే పునాది ఎలా ఉంటుంది, బలంగా ఉంటుంది. మరి దీంతో ఒక ఆకారం అంటూ రాదే? వస్తుంది ఆకారం, మేము తెస్తాం ఆకారం అనేవాళ్ళు. మేము పిల్లలం కదా, మేము అడిగే ప్రతి ప్రశ్న కూడా పనిచేసే మేస్త్రులు పని చెప్పేవారు, వాళ్ళు మాకు వివరించేవారు. మేము ఆకారం తీసుకొని వస్తాం, మీకు ఎందుకు కంగారు?
వాళ్ళు కడుతున్నప్పుడు విచిత్రంగా చూసేవాళ్ళు, కనీసం విరగొట్టలేదు, పగలగొట్టలేదు. ప్రతి రాయిని అందులో అమర్చుకుంటూ వెళ్ళి ఒక అందమైనటువంటి గోడలా మార్చేశారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆహా, ఎవరు కట్టగలరది? మంచి పనివాడు మాత్రమే. ఒక మంచి పనివాడు మాత్రమే నిర్మాణాన్ని చక్కగా అమర్చగలడు. మీరెంత అదృష్టవంతులంటే మిమ్మల్ని అమర్చి చక్కని నిర్మాణముగా నిర్మించి కట్టేటువంటి దైవ సేవకుడు మీకు దొరికారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన యందు, వాక్యం యందు, భక్తిలోను, ఆరాధనలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను, ప్రతి విషయంలోనూ కూడా మాదిరికరమైనటువంటి జీవితాల్లో కలిగినటువంటి సేవకులు మీరు కలిగి ఉన్నారు. దేవుని సేవకులు, మీకు కాదు సేవకులు. మీరు మా సేవకులు అని అనకూడదు ఎప్పుడు కూడా. అయ్యగారిని ఏమనకూడదు, పాస్టర్ గారిని ఏమనకూడదు, మా సేవకులు అనకూడదు, దేవుని సేవకులు అనాలి. ఏమనాలి? దేవుని సేవకులు. అంటే అలవాట్ల పొరపాటుకు వచ్చేస్తుంది, మా సేవకులు ఇలా అన్నారు అలా అనకూడదు. ఓకేనా? ఆయన అనుకుంటాడు నేను మీ పరిచారకుడిని అని. ఆయన అంటారు, నేనంటాను నేను మీ పరిచారకుడిని. క్రీస్తు వారు అన్నారు కదా, మీరందరూ కూడా యజమానులుగా అంటే గొప్పవారుగా ఉండాలంటే ముందు ఎలా ఉండాలి? పరిచారకులై ఉండండి. డానియల్ ఇండియా గారు కూడా అదే నేర్పించారు మాకు. మీరు గొప్పవారుగా ఉండాలి అంటే, సమాజంలో పేరెనికన్న వారుగా ఉండాలంటే ముందు మీరు పరిచారకులుగా మారాలి. మీరు పరిచర్య చేసేవారుగా మారాలి, పరిచారకులుగా మారాలి. అలా మారినప్పుడు మాత్రమే మీరు నాయకులుగా మారగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి నాయకత్వపు లక్షణాలు మీకు వస్తాయి. మీరు అనేక మందిని చక్కగా కట్టగలరు. అపోస్తలుల ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు చక్కగా కట్టగలరు. ఇంకా వాటిని పట్టుకోకండి. సంపూర్ణులగుటకు మీరు ఏమైపోవాలంటుంది వాక్యము? సాగిపోదము. ఏమంటున్నాడు అక్కడ? సంపూర్ణులగుటకు మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:2 చివరిలో చదువుకున్నాం ఈ మాట. వదిలేయొద్దు వాక్యాలని. ఏమన్నాడు? క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. పరిపూర్ణత కావాలి మనకి. మన బ్రతుకుకు పరిపూర్ణత కావాలి. మన జీవితానికి సంపూర్ణత కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడు అవుతావో నీ నిర్మాణం పూర్తి ఎగునట్లు దేవుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించినటువంటి పని పూర్తి అయినట్లుగా ఆయన నిన్ను తన యుద్ధకు పిలుచుకుంటాడు. బ్రతుకున్నామంటే 2 కారణాలు. ఒకటి, దేవుడు అప్పగించిన పని అయినా మిగిలిపోవాలి, వీడు మారకపోతాడా అనైనా ఎదురు చూడాలి. మీరందరూ కూడా మారిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. మారు మనసులు అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరైనా? దేవుడి కోసం ఏదోలే బ్రతుకుతున్నాంలే అని నిర్లక్ష్యంగా బ్రతికేవారు ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే మీకోసం దేవుడు ఏమని ఆలోచిస్తుంటే, వీడు మారకపోతాడు, ఇంకొంచెం కాలం ఆయుసిస్తే మారతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. మీరు మారారనుకోండి, నా కుమార్తె నా కుమారుడికి నేను అప్పగించిన పని ఇంకా పూర్తవలేదు, ఇంకొంచెం కాలం వాళ్ళ భూమి మీద ఉండి అని మీకేమిచ్చాడు దేవుడు? మనకేమిస్తున్నాడు దేవుడు? ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ ఆయుష్కాలం పొందుకునేటువంటి మనము, మారు మనసులోనికి వచ్చినటువంటి మనము, నెక్స్ట్ మన బాధ్యత ఏం మిగిలిపోయింది చెప్పండి? ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని చేయడం మాత్రమే మిగిలింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చవలసినటువంటి పని మాత్రం మిగిలింది. ప్రియమైన వాళ్ళరా, దేవునికి దగ్గరగా ఉండాలి. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం ఏం చేయబడాలి? కట్టబడాలి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో అపోస్తల ప్రవక్తల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం మీకు ఆ ఛాన్స్ ఇవ్వం మేము, మీకు అవకాశం కూడా లేదు. నిజం చెప్తున్నా. ఈ సంవత్సరం నాకు తెలిసి మరలా 1-2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ తర్వాత మరలా మీ దగ్గరికి తప్ప మ్యాక్సిమం మేము వేరే విధంగా ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి ఈ అపోస్తల ప్రవక్తల పాఠశాల ఇంకా విస్తరింప చేయాలి, అనేక ప్రాంతాలకు విస్తరింప చేయాలి. అనేక మంది దైవ సేవకులు అనేకమైన సంఘాలలో వాస్తవాలను వారికి నేర్పించి క్రీస్తుకు వారిని ఏం చేయాలి? ఇప్పుడు దగ్గరగా తీసుకొని రావాలి. కాబట్టి మీకు అవకాశము దొరికింది ఈ సంవత్సరం. ఈ వాక్యాన్ని సాధ్యమైనంత మీరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు సంపాదించుకోండి. సాధ్యమైనంత వరకు ఈ వాక్యాన్ని సంపాదించుకోండి. ప్రియమైన వారలారా, ఇప్పుడు క్రీస్తు యేసు అనేటువంటి మూలరాయిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు యేసు వారికి
ఉన్నటువంటి లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఫౌండేషన్ కూడా అంత బలంగా ఉందో లేదో ఆలోచన చేయాలి. క్రీస్తు ఏమై ఉన్నారండి? క్రీస్తు ఏమై ఉన్నారు? ఒక వాక్యం చదువుదామా? ఒక వాక్యం యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 28:16 ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఆ రాయిని విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు కలవరపడరు? దేవుడు వేసిన రాయి. భౌతికంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచానికి దేవునిని గూర్చి సత్యాన్ని తెలియజేసినటువంటి మూలరాయి ఆయన. యేసు రాకపోతే, యేసుక్రీస్తు వారి భూమి మీదకు రాకపోతే దేవునిని గూర్చిన అవగాహన ఈ ప్రపంచానికి సరిగ్గా తెలిసేది కాదు. దేవునిని గూర్చిన అవగాహన సరిగ్గా కలిగేది కాదు, వాళ్ళకు తెలిసేది కాదు. ఇశ్రాయేలీయులు సైతము ఒక రకమైనటువంటి మోసలో, ఒక రకమైనటువంటి ముసుగులో ఉండిపోయారు. దేవుడు అంటే ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి గ్రంథము పరిధి అంతే, ధర్మశాస్త్రం యొక్క పరిధిలోనే వారు ఏమయ్యారండి? మిగిలిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విషయాలను వారికి నేర్పించి సత్యమును గూర్చి ఆయన అనేకులకు తెలియజేశారు. అందుకంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. యేసయ్య సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి సత్యం? మీకు తెలియని అనేకమై ఉన్నాయి, మీకు తెలియని అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇదిగో అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడవలసిన వారై ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు ఒక సజీవమైనటువంటి రాయి. ఏ రాయి? మనం సజీవమైనటువంటి జీవము కలిగిన రాళ్ళం. మనం అమ్మా నిర్జీవమైన రాళ్ళం కాదు, మనం ప్రాణం లేనటువంటి వారం కాదు. ప్రాణం లేనటువంటి రాళ్ళు ఇదిగో గోడలో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు వీరందరూ కలిస్తేనే ఏమైంది? ఇది ఒక సంఘం. సంఘంలో ఇప్పుడు అన్నీ కూడా రాళ్ళు. ఈ రాళ్ళన్నీ కలిస్తేనే ఒక ప్రాకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పెద్ద కట్టడం, ఒక బలమైనటువంటి కట్టడం. ప్రియమైన వారలారా, అలాంటి బలమైనటువంటి కట్టడమును దేవుడే మన కొరకు వేశాడట. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద విశ్వసించాలి చెప్పండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? అబ్రహాము ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? విశ్వాసమును గూర్చి మాట్లాడాలి అంటే మొట్టమొదటి మనిషిని గూర్చి విశ్వాసంతో హేబెలు గురించి రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? హేబెలు భక్తి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. హేబెలు యొక్క విశ్వాసం గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 11వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆయన విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని, అంటే కయీను యొక్క విశ్వాసం ఎవరు చెప్పండి? క్రీస్తునే మూలరాయి. కయీను ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? క్రీస్తు మీద ఉంచాడు. అదేంటంటే ఆ కాలంలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? యెహోవాగా ఉన్నాడు కదా. అంటే ఎస్, యెహోవాగా ఉన్నటువంటి ఆయన. యెహోవా అంటే ఏదో కాదు ప్రియమైన వారలారా, యెహోవా అంటేనే క్రీస్తు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా అంటేనే క్రీస్తు. యెహోవా అంటే ఉన్నవాడు. ఉన్నవాడు అనగా క్రీస్తు అని అర్థం. అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము కుమారుడైనటువంటి హేబెలు తన యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? యేసుక్రీస్తు వారి మీద. తర్వాత నోవాహు గురించి రాయబడింది. నోవాహు ఆ విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచాడు? యేసుక్రీస్తు వారి మీద ఉంచాడు. నోవాహు గురించి కూడా అక్కడ రాయబడింది. తర్వాత అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాము యొక్క విశ్వాసం, ఇస్సాకు యొక్క విశ్వాసం, యాకోబు యొక్క విశ్వాసం, పితరుల భక్తులు అనేక మంది యొక్క విశ్వాసం ఎవరు అంటే మూల రాయిగా స్థిరపరచబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు వారిగా మరి చెప్పబడినటువంటి ఆయన మీద ముఖ్యమైనటువంటి మూలరాయిగా, ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు మానవ జీవితంలో ప్రియమైన వారలారా, నీవు నేను మనమందరము కూడా ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నా పునాది ఎక్కడ కట్టబడుతుంది? నేను
దేని మీద కట్టబడుతూ ఉన్నాను? నేను దేని మీద అభివృద్ధి చెందుతూ ఉన్నాను? హేబెలు క్రీస్తు మీద తన యొక్క పునాదిని వేసుకున్నాడు. నోవాహు క్రీస్తు మీద తన పునాదిని వేసుకున్నారు. అపోస్తలులు వేసుకున్నారు, ప్రవక్తలు వేసుకున్నారు, భక్తులు వేసుకున్నారు. మొదటి శతాబ్దంలో ఉన్నవారు క్రీస్తు మీద వేసుకున్నారు. నేడున్నటువంటి అనేక మంది వ్యవస్థల మీద వేసుకుంటున్నారు పునాది, వ్యక్తుల మీద వేసుకుంటున్నారు పునాది, సొంత ఆలోచనల మీద వేసుకుంటున్నారు పునాది. బోరింగ్గా ఉందా? బట్ రియాలిటీ తెలుసుకోవాలి మీరు. మీ పునాది, మీ జీవితం, మీ బ్రతుకు దేని మీద వేయబడుతుందో మీకు తెలియాలి ప్రియమైన వారలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయునకు ప్రభు యొద్దకు వచ్చిన వారై. మనం ఎక్కడికి వచ్చాము? ప్రభువుని వద్దకంటే మనకు ప్రభు ఒక్కడే, కానీ ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారని రాయబడింది బైబిల్లో. ఏ ప్రభు దగ్గరికి వచ్చారు మీరు? ఏ ప్రభు దగ్గరికి వచ్చారు? అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ సజీవమైన రాయియగు ప్రభువుని వద్దకు వచ్చాం మనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మృతుల్లోంచి లేచాడు ఆయన, మరణించి ఉండిపోలేదు. మరణించి తిరిగి మృతుల్లోంచి లేచిన వాడు ఆయన. మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయుని యొద్దకు మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరి దగ్గరికి వచ్చాం మనం? సజీవుడైన ప్రభు యొద్దకు. ప్రియమైన వారలారా, సజీవుడైన ప్రభు యొద్దకు మనం ఎందుకు చేరుకున్నామంటే ఆయన సజీవుడు. మనం మరణిస్తే మనం కూడా ఎలా లేపబడతాం? సజీవులుగా లేపబడతాం. అంతే కదా? నిరీక్షణ ఏంటి చెప్పండి? క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి? ఒక్క మాటలో మేము క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామని చెప్పండి. ఎవరైనా ఎనిబడి అమ్మా మీరు చెప్పండి, క్రీస్తు ఎందుకు నమ్ముకున్నారు? చేస్తే బ్రతకాలని. నేనైతే చేస్తే బ్రతకాలని. ఆయన సజీవుడు, నేను మరణిస్తే ఆయన నన్ను కూడా సజీవునిగా లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేనా? క్రీస్తు నందుండి నిద్రించిన వారు మొదట సెకండా? మొదట లేస్తారు. అర్థమైందా? క్రీస్తులో లేని వాళ్ళు కూడా లేస్తారు లాస్ట్లో. ఎందుకు లేస్తారు? వాళ్ళు తీర్పు కోసం లేస్తారు. లేచి నిలవబడి లైన్లో నిలవబడి మీరు చేసిన ఎదవ పనులన్నీ ఇవ్వరా బాబు అని దేవుడు చెబుతుంటే, సరే ప్రభు ఇప్పుడు ఏం చేయమంటామంటే మీకును అపవాదికిని మీకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి పోండి. వాళ్ళు లేచారు. కానీ మొదటి పునరుద్ధానములో లేచిన వారు ధన్యులంటది వాక్యం. దేవునామానికి స్తోత్రం. మొదటి పునరుద్ధానం ఏంటది? మొదటి పునరుద్ధానం క్రీస్తును నమ్మడం. మీరు మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నారు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షావిధియు అంటే ఏ శిక్ష కూడా ఉండదు. మీరు క్రీస్తులో ఉంటే మీకు తీర్పు లేదు. ఎందుకంటే బైబిల్ మీరు తప్పు చేసినప్పుడల్లా ఏ శాంతమ్మా తప్పు చేసావు సరి చేసుకో అంటది వాక్యం. ఏమంటది అంటదా? అంటే ఏమైపోయింది? వెంటనే మీరు చేసిన తప్పుకి అక్కడ తీర్పు వచ్చేస్తుంది. వెంటనే అయ్యో ప్రభువా క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను, నేను క్షమించాను. మరలా ఏం చేస్తాం? మనం మన జీవితాన్ని మార్చేసుకుంటాం. అయిపోతుంది నీకు తీర్పు, జరిగిపోతుంది నీకు తీర్పు. కానీ వాళ్ళకి చెప్పేవాడు ఎవడు లేడు. వాళ్ళని చెప్పేవాడు ఎవరో కూడా. అందుకే వాక్యంలో అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. మన పాదాలు దారి తప్పిపోతున్నప్పుడు ఆ పాదాలు జారిపోకుండా తప్పిపోకుండా మనకి ఎలా ఉందండి? దీపము వలె ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకు మార్గం చూపిస్తున్నాయి. మనం తప్పుపోకుండా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడింది అమూల్యమైన సజీవమైన రాయి అయినటువంటి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనుషుల చేత మీరు కూడా తృణీకరింపబడతారు. సజీవమైన రాయిగా ఉండాలంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలిసిన కథ, ఒక కథ చెప్తాను. 2 రాళ్ళను తీసుకొని వచ్చాడు శిల్పి. 2 రాళ్ళని తీసుకొని వచ్చి ఒక సుత్తి ఉలిని తీసుకొని, సుత్తి ఉలి అంటారు కదా రాళ్ళు చెక్కడానికి. భాష ఒకటే కదా, మీకు మాత్రం తెలుగులేము. మనం అందరం కూడా అర్థం చేసుకుని, అర్థం కాకపోతే అడగండి, ఓకేనా? ఒక సుత్తిని ఉలిని తీసుకొని వచ్చి రాయిని చెక్కుతున్నాడు. టకా 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 చెక్కుతున్నప్పుడు ఈ ఉలి దెబ్బలకి రాయి అంటుంది అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్ అంటుంది. ఏమంటుంది?
అమ్మాయి బాబు ఏంటది, ఏంటది? రాయి. అదేంటి అలా అరుస్తున్నవే అంటే, నేను ఈ దెబ్బలని తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలేసి ప్రభు అంటే, పాపం శిల్పి ఏం చేస్తాడంటే, పాపం దెబ్బలు తట్టుకోలేకపోతుంది, కేకలేసేస్తుంది, ఎందుకు వచ్చిన బాధలని దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, పక్కన పెట్టేశాడు. ఇంకొక రాయిని తీసుకోండి, 2 రాళ్ళు కదా, ఇంకొక రాయిని తీసుకొని కొడుతుంటే దానికి నొప్పి తగులుతుందండో. బాధ దేనికైనా, కుక్కను కొట్టినా బహు అంటది, మేకను కొట్టినా మే అంటది, పందిని కొట్టినా అది గంటరిస్తుంది, మనిషిని కొట్టినా అంటే ఫీలింగ్స్ మాత్రం, కొడితే దెబ్బ మాత్రం ఒకటే. నా ఉద్దేశం ఏంటంటే, దెబ్బ అన్నిటికీ కూడా తగులుతుంది లేదండి. ఆఖరికి మొక్కలు కొట్టండి, మొక్కలకు కూడా తెలుస్తుందండి దెబ్బ. మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి తిట్టుకుంటాయి మిమ్మల్ని. దిక్కుమాలుడు వచ్చి పువ్వులు కోసుకెళ్ళిపోతున్నాడు, నీళ్ళు చొక్కు కూడా వేయట్లేదు. నిజమే. తెలుసా మీకు బాటనీ గురించి తెలుసా? మొక్కలు మాట్లాడుకుంటాయి. మీరు ఎప్పుడైనా ఆకులు తుంచి పక్కన నడిస్తారు అనుకోండి, వాడు వస్తున్నాడు జాగ్రత్త, మళ్ళీ 2 ఆకులు తీసేసి మొక్కల దగ్గరికి లాహా మొక్క ఎంత బాగున్నావే నువ్వు, ప్రేమగా మాట్లాడండి, ఎంత చక్కగా ఎదుగుతాయి తెలిసేవి. అస్తమానం మీరు తిట్టుకుంటే మీ ఇంట్లో మొక్కలు ఎదగవు. నిజమమ్మా, మీరు బూతులు మాట్లాడుతుంటే మొక్కలు ఎదగవు. అప్పుడు మీకు అర్థమైపోవాలి, మీ చుట్టూ ఉన్న వాతావరణం కరప్ట్ అయిపోయిందంటే మీరు ఇంకా ఎందులో ఉన్నారు, కరప్షన్లో ఉన్నారని అర్థం. నిజం, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఇది, వాస్తవాలు చెప్తున్నా నేను. నీళ్ళు తెలుసు కదా, నీళ్ళు వాటర్ మాలిక్యూల్స్కి నీటి దగ్గరికి వెళ్ళి, అబ్బా నీరు ఎంత మంచిదానివే అనండి. ఇంకొక నీటి దగ్గరికి వెళ్ళి, కొల్లేదు బాగోలేదు అసలు, చండవలం అస్సలు ఇవ్వలు, కంపు స్మెల్ అన్నాం అనుకోండి. ఈ రెండింటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు, ఏ నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి నువ్వు ప్రేమగా మాట్లాడేవు అవి అందంగా డైమండ్స్ ఆకారంలో వచ్చి, ఏ నీళ్ళ దగ్గరికి వెళ్ళైతే నువ్వు వెళ్ళి తిట్టుకొని సణుక్కున్నావో అవి పెచ్చ ఆకారాల్లో ఉన్నాయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీ స్వరాన్ని ప్రతీది కూడా, నీళ్ళు దేవుని దగ్గర ఏం చెప్తాయి, నీ గురించి సాక్ష్యం చెప్తాయి. ప్రభువా ఎన్నిసార్లు తిట్టిందో మహా తల్లి. మొక్కలు నీ గురించి ఏం చేస్తాయి, సాక్ష్యం చెప్తాయి. అందుకే ప్రకృతి అంతా దేవుని కళ్ళుతో నిండిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గోడలు నిన్ను చూస్తున్నాయి, మొక్కలు నిన్ను చూస్తున్నాయి, ఫ్యాన్లని చూస్తున్నాయి, లైట్లని నిన్ను చూస్తున్నాయి. నువ్వు చీకటిలోకి వెళ్ళినా సరే చీకటి కూడా నిన్ను ఏం చేస్తుంది, చూస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు తప్పించుకునే అవకాశం ఇంకా ఉందా? మనం తప్పించుకునే అవకాశం లేనేలేదు. మరి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మార్గం అడగాలి. ప్రభువా తప్పించాలంటే ఏం చేయాలి? తప్పించుకోవాలంటే మంచోళ్ళ మారిపోండి చాలు. నీరు ఇంకెప్పుడు కూడా మీ మీద చిరాకు పడదు, మొక్కలు ఎప్పుడు కూడా మీ గురించి చిరాకు పడవు. ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైతే చిరాకుగా పరాగ్గా అజ్ఞానంతో ఉంటారో, అలా ఉన్న ప్రతిసారి కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు చెప్పేస్తుంది ఇక్కడ పరిస్థితులు బాగాలేవని. ప్రియమైన వారలారా, ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఎక్కడున్నాం? సజీవమైనటువంటి రాయియగు ప్రభు యొద్దకు మనము వచ్చాము. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. చెప్తాను, ఉలి గురించి ఆగిపోలేదు, చదవండి ఒకసారి. ఉలి సుత్తు గురించి చెప్తాను, మరి ఆ రాయి గురించి చెప్పాలి కదా, మరి మర్చిపోయారు అనుకుంటున్నారా? గుర్తుంది నాకు. ఇది చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను యాకత్వము పొంది సంపూర్ణమైన పురుషులమగు వరకు. ఎలాంటి పురుషులం అవ్వాలి? ఎఫెసీ 4:11 అమ్మా, వెతుక్కోకండి త్వరగా. ముందు ఏం చేయాలి తెలుసా? వినండి. ముందు ఏం చేయాలి? వినండి, తర్వాత వెతకండి. ఫస్ట్ వినేయాలి, ఏం చెప్తున్నారు వినేయాలి, తర్వాత ఏం చేయాలి? వెతకాలి. లేదు నా దగ్గర డబల్ పవర్ ఉందండి, వింటూనే వెతుక్కోగలను అనుకుంటే ఏం చేయాలి? వింటూనే వెతుక్కోండి. లేదనుకోండి నాకు అస్సలు గుర్తుండదు అనుకుంటే ముందు వినగానే రాసేసుకోండి, తర్వాత ఏం చేయాలి? వెతుక్కోండి. ఓకేనా? ఏమని రాయబడిందండి ఇక్కడ? విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను యాకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి మీరు. ఒకే బోధ, ఒకే ఆలోచన, ఒకే తలంపు. బైబిల్ని చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఒకటే, సంపూర్ణమైన పురుషులుగా మారిపోవాలి.
ఈ ఉలిని కొడుతూ ఉలి తీసుకొని శిల్పకారుడు కొడుతున్నప్పుడు నొప్పి తగులుతుంది, దీనికి కూడా బాధలు వస్తున్నాయి. బాధలు కలిగినప్పుడు కూడా ఆ రాయి తట్టుకుంటుంది, నొప్పులు అని భరిస్తుందిగా నోరిప్పట్లా. నీకు నొప్పి తగలట్లేదా అంటున్నాడు శిల్పి. తగులుతుందయ్యా, కానీ ఏం చేస్తాం, నీ పనేదో నువ్వు చేసుకో, నా బాధ లేదు, నేను భరిస్తాను. అలా ఉలి చెక్కి 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 ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొని వచ్చారండి. ఆ రూపాన్ని తీసుకొని వచ్చి డిస్ప్లేలో పెట్టారు. అక్కడ డిస్ప్లేలో పెడితే అది అందమైనటువంటి ఒక దేవుని విగ్రహంగా మార్చబడింది. ఒక ధనవంతుడు వచ్చాడు, ఆ విగ్రహాన్ని చూసి చాలా బాగుంది, దీనికి గుడి కట్టి పూజలు చేస్తే పుణ్యం వస్తుంది అని తీసుకొని వెళ్ళి ఒక గుడి కట్టి ఆ విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అని పోతూ ఆ శిల్పకారుని అడిగారు కదా, ఇదిగో ఈ విగ్రహంతో పాటుగా ఆ కిందన్న బండను కూడా ఇచ్చేసేయండి, మాకు ఆ రాయిని కూడా మాకు ఇచ్చేసేయండి అన్నారు. సర్లే, రాయే కదా అడిగారని ఇచ్చేశారు. ఇతడు తీసుకొని వెళ్ళాడు, ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి గుడిలో ప్రతిష్ఠించాడు. ఈ బండను తీసుకొని వచ్చి ఆ విగ్రహం పాదాల దగ్గర ప్రతిష్ఠించాడు. పెట్టారు కిందని. ఎందుకు పెట్టారు చెప్పండి, చెప్తాను ఎందుకు పెట్టారు. ఇప్పుడు వస్తున్నారు భక్తులు. ఎక్కడికి వస్తున్నారు? కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరబత్తులు అన్నీ తీసుకొని వస్తున్నారు. దేవుడికి సమర్పించడానికి వచ్చి కొబ్బరికాయ తీసుకొని ఆ దేవుడు విగ్రహం ముందు ఉన్నటువంటి బండ మీద ఢమ్మని కొడుతున్నారు. ఏం చేశారు? వచ్చిన భక్తులందరూ కూడా కొబ్బరికాయతో ఒక్కో దెబ్బ ఢమ్మని కొడుతున్నారు. అమ్మో ఏంటుంది, ఏంది అమ్మో ఏంటుంది. ఏంది ఆ రోజు ఉలి దెబ్బలు భరించలేనిటువంటి ఆ రాయి జీవితాంతకాలం కొబ్బరికాయ దెబ్బలు తింటూనే, కానీ ఒక్కసారి కష్టమైన, బాధైన, శ్రమైన, శోధనైన తట్టుకొని నిలబడి సంపూర్ణ పురుషుడు అగు వరకు కూడా ఆ రాయి నిలబడింది కనుక జీవితాంతకాలం అదే బండ ఎదుట ఈ బండ పూజలను అందుకుంటుంది. దేవుని మహిమ కలుగునుగాక. రాయ పూజ ఇది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ శ్రమను తట్టుకొని నిలబడగలిగితే, శిల్పి నిన్ను చెక్కినప్పుడు ఎవరు శిల్పి? మన ప్రధాన శిల్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను చెక్కుతున్నప్పుడు నీకు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఈ శ్రమలన్నిటిని కూడా నువ్వు తట్టుకొని ఏం చేయాలి? ఈ శ్రమలన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి. ఎప్పుడైతే ఈ శ్రమలను తట్టుకొని నువ్వు నిలబడతావో నిన్ను సంపూర్ణమైన పురుషుడిగా దేవుడు ఏం చేసుకుంటాడు? నిలవబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పరిపూర్ణమైన పురుషులు అవుతారు, సంపూర్ణమైన పురుషులు అవుతారు? ఎంతమంది చేతులు ఎత్తండి. దేవుడా, పురుషులు అన్నారు కాబట్టి స్త్రీలు మేము కాదనుకుంటున్నారా? ఓ దేవుడా, అర్థమైపోయింది. అంతేనా? అలాగనుకున్నారు కదా. ఎంతమంది సంపూర్ణమైన పురుషులు అవుతామంటే, అమ్మ మన ఆత్మలకి స్త్రీ పురుష భేదమేమీ కూడా లేదు. ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, వాళ్ళలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఇందులో స్త్రీ ఆత్మ పురుషాత్మ అని ఉండదు. పౌలు అంటాడు కదా, నా అంతరంగ పురుషుడు అంటాడు. ఎవరు? అంతరంగ పురుషుడు అంటున్నాడు. అదేంటి, పౌలు పురుషుడేగా, మళ్ళీ అంతరంగ పురుషుడు అంటే ఏంటి? అంటే స్త్రీ అయితే నా అంతరంగ స్త్రీ అంటాడా? అమ్మ, స్త్రీ అయినా పురుషుడైనా మీ అంతరంగం పురుషుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అందరం కూడా ఏమై ఉన్నాము? శరీరానికి అమ్మ మీరు స్త్రీ, నేను పురుషుడిని. ఆత్మలకు లేదు, మనసులకు లేదు, ఇది ఆలోచనలకు లేదు, ఇది నిద్రకు లేదు, ఆకలికి లేదు, దేనికి లేదు తేడా. మగవాళ్ళు అయితే ఒకలా పడుకుంటారు, ఆడవాళ్ళు అయితే ఒకలా పడుకుంటారు. అందరికీ నిద్ర, మగాడైనా ఒకలాగా తింటాడు, ఆడవాళ్ళైతే ఇంకొకలా తింటారని ఉందా? అందరికీ ఆకలి, ఆహారము ఒకటే. సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే మనం అందరం గురించి చెప్తున్నాడు ఇక్కడ. మనం సంపూర్ణ పురుషులం అవ్వాలి అంటే ప్రధాన శిల్పి మనల్ని చెక్కుతున్నప్పుడు, ప్రధాన శిల్పి మనల్ని మలుస్తున్నప్పుడు, కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయినా నువ్వేం చేయాలి? స్టాండప్ అయి ఉండాలి. ప్రభువా, నీ కొరకు నేను శ్రమలను తట్టుకుంటాను, నీ కొరకు నేను కష్టాలు తట్టుకుంటాను. కష్టాలను తట్టుకున్న వారి భక్తుల యొక్క జీవితాల గురించి చెప్పండి. ఎగ్జాంపుల్, కష్టాలను తట్టుకున్న భక్తుల యొక్క జీవితాల గురించి ఎనిబడి ప్రారంభం నుంచి చెప్పుకుంటారండి. ప్రారంభం నుంచి కష్టాలు తట్టుకొని నిలబడ్డాను. నోవాహు దగ్గరకు వచ్చేద్దాం. ఇంకేనా? నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు వాడ కట్టాడండి? ఒక నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు కట్టాడు వాడ. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల వాడ కడితే 40 రాత్రి పగళ్ళు కురిసినటువంటి వర్షానికి
అలాగనే ఇంచుమించుగా 1/2 సంవత్సరం భూమి మీద ఉన్నటువంటి నీటిలో నుంచి తన కుటుంబం ఏం చేయబడింది? ప్రారంభంలో కష్టపడ్డాడు కనుక తర్వాత ఏం పొందాడు? నెమ్మది పొందాడు. అందుకే నోవాహు పేరు నెమ్మది. నోవాహు పేరేంటి అసలు? నెమ్మది. నెమ్మదినే మనము హిబ్రూ భాషలో ఏమంటాము? నోవాహు అంటాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తర్వాత భక్తుల జీవితాలకు వచ్చేద్దాం. అబ్రహాము దగ్గరికి వచ్చేద్దాం. అబ్రహాము ఏం చేశాడు? నీ తల్లిని, నీ తండ్రిని, నీ స్వజనమును, నీ బంధువులను అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వచ్చాయన్నాడు. వచ్చాడా? వచ్చిన తర్వాత అబ్రహామును వదిలేశాడు దేవుడు. అన్నీ వదిలేసి వచ్చేసావు అబ్రహాము, నీ సావేదు నువ్వు సావని వదిలేశాడా? అబ్రహాం ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఎలా ఉన్నాడట? మహారాజులా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ స్ట్రగల్స్ వస్తాయి, తర్వాత నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళతావు. కష్టమే అమ్మా. పని వదిలేసుకో, వాక్యం వినడానికి రమ్మంటే మీరు గుర్రమని చూశారు ఇందాక. ఈ 3 రోజులు పని మానేసి వాక్యాన్ని కూర్చోమా? ఎవరు పెడతారు బాబా మాకు? మా పిల్లల్ని ఎవరు పోషిస్తారో అనుకున్నారనుకోండి. స్ట్రగల్స్ దేవుని కోసం నీవు అనుభవిస్తేనే నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఆత్మ బలహీనం అయిపోతే నువ్వు ఎంత సంపాదించినా ఉపయోగము నిరుపయోగమే. డబ్బిస్తే వచ్చేది కాదు ఇది, డబ్బులు పెడితే వచ్చేది కాదు. ఇక్కడ మీరు కూర్చో వింటున్నారు చూసారా? ఏ యూట్యూబ్ వీడియోను పెట్టుకో చూస్తే పోలా, కానీ అక్కడ అంత ఉండదండి. పైన వీడియో చూస్తుంటే కింద ఇంకో కొన్ని బొమ్మల వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి కిందని. అది చూడకముందే కిందకి ఏం చేస్తామండి? జస్ట్ అని స్క్రోల్ చేసి టక్క నొక్కేస్తాం, అయిపోయింది. అది మనసు ఉండదు. పైన అది చూస్తుంటే కిందని ఇది రన్ అయిపోతుంటుంది. అవునా కదా? నేను చెప్పండి. పైన మంచి వీడియో చూస్తున్నాం, మంచి వాక్యం చూస్తే కింద ఏం చేస్తుంది? రంగురంగుల బొమ్మలు, ఏ సినిమా స్టోరీనో, ఏ సీరియల్ స్టోరీనో, ఏ హీరోయిన్ గురించి వార్తో, ఏ హీరో గురించి వార్తో కింద ఏం చేస్తుంటుంది? జిగ్ 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 జిగ్మంటుంటే పైన వాక్యం, పాస్టర్ గారు చెప్పిన వాక్యం మీద ఉండదు. ఇక్కడ ఏం జరిగిందంటావు, ఇక్కడ ఏం జరిగిందో. ఆ యూట్యూబర్లు కూడా ఏం చేస్తారండి? ఇంత రాసి పెడతారు అక్కడ, మీరు చూడాలని. లోపలికి వెళ్తే ఏమీ ఉండదు. చిచ్చి అనవసరంగానే వెళ్ళంటారు అనిపిస్తుంది. మళ్ళీ వాక్యం ఎదుగుస్తారు, ఇంకా వాక్యం కూడా మీకు దొరకదు ఇంకా అది. అందుకే డైరెక్ట్గా మీరు వాక్యాన్ని వింటుండడం, అలాగనే ఇండైరెక్ట్గా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం, రెండు చాలా తేడా ఉంటుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్తే బాగా నేర్చుకుంటారా? ఇంటి దగ్గర ఫోన్ ఇచ్చేసి ఆన్లైన్ క్లాసులు వింటే బాగా నేర్చుకుంటారు? చెప్పండి. ఎందుకు స్కూల్కి వెళ్తే బాగా నేర్చుకుంటారు? కారణం ఏంటి? అక్కడ కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా రియాక్ట్ అవ్వడానికి డైరెక్ట్గా టీచర్ ఉంటారు అక్కడ. వాడు చదువుతున్నాడో లేదో పరీక్షించడానికి ఎగ్జామినర్ ఉంటాడు అక్కడ. ప్రత్యక్షంగా వాడికి ఎగ్జామ్స్ పెట్టి వాడి టాలెంట్ ఏంటి, వాడికి ఏమర్థం అవుతుందో పరీక్షించే వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రత్యక్షంగా వినేటువంటి దాంట్లో ఇన్నెన్ని ఉంటాయి. మీరు మంచం మీద బొజ్జోన హాయిగా కొనుక్కుతూ వింటున్నారా, నిద్రపోతే వింటున్నారు? యూట్యూబ్ తెలియదు పాపము, మాకు తెలుస్తుందా? యూట్యూబ్లో ఈ వీడియో వస్తుందండి. మీరు నిద్రపోతే వింటున్నారా, పని చేసుకుంటూ వింటున్నారా, మాకు తెలుస్తుందా? అది ఇక్కడ నిద్రపోతే ఏం చేస్తారు? అమ్మాయి లేవండి అంటాం, వెంటనే ఏం చేస్తారు? తేరుకొని మళ్ళీ వాక్యం వినడం ప్రారంభిస్తారు, అంతేనా? కానీ యూట్యూబ్లో వింటే చాలు, ఏది సినిమా చూసినా మాత్రం నిద్ర రాదు. వాక్యం వింటే మాత్రం లాగేస్తాయి కళ్ళు, కింద నుంచి మీదకి ఓ తిరిగేస్తాం. ప్రత్యక్షంగా మీ దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు మీరు ఆ వాక్యాన్ని విడిచిపెట్టకండి. వాక్యంలో బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి అంటుంది వాక్యం. మీకు దొరికే కాలం, దేవుని మాట దొరికే కాలం ఇది. దేవుని యొక్క వాక్కులు దొరికే కాలం. ఎప్పుడైతే దేవుడు మీకు దొరికే కాలం అన్న సంగతి మీకు అర్థమైందో, ఈ అవకాశాన్ని మీరు అస్సలు దుర్వినియోగపరచుకోకండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నారు, మీ పునాది బలహీనమైపోద్ది. ప్రియమైన వాళ్ళరా, మనము సంపూర్ణ పురుషుల మగు వరకు మనము కట్టబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మరలా చదువుదామా? 4 చదివాం కదా, 7 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 2:7 ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టివారు ఏ రాతినైతే నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డి రాయియు అడ్డి బండయు ఆయను. మీరు క్రీస్తును నిషేధించలేదు, మీరు క్రీస్తును కొట్టివేయలేదు, కాబట్టి
మీకు క్రీస్తు ఎలా ఉన్నాడు? తలరాయిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తలరాయిగా ఉన్నాడు. యాకోబు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు బేతేల్ అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని అతను నిద్రపోతున్నప్పుడు పరలోక దూతలు దేవునికి పైగా ఎక్కుచూ దిగుచూ ఉండడం ఆయన చూశాడు. ఉదయం లేచిన తర్వాత తన తలగడగా చేసుకునేటువంటి బండను తీసి దాని మీద నూనె పోసి ఇది యెహోవా మందిరమే కానీ మరి యొక్క స్థలము కాదన్నాడు. అదే స్థలములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎప్పుడు పడింది పునాది? ఎప్పుడు పడిందండి? ఎప్పుడు వాడు? సొలొమోను ఎప్పుడు వాడు? యాకోబు ఎప్పుడు వాడు చెప్పండి? 1400 సంవత్సరాలకి ఇంచుమించుగా 1800 సంవత్సరాలకి క్రీస్తు పూర్వం 18వ శతాబ్దానికి చెందినవాడు యాకోబు అయితే, తర్వాత క్రీస్తు పూర్వం 18వ శతాబ్దానికి చెందినవాడు యాకోబు అయితే, క్రీస్తు పూర్వం 9వ శతాబ్దానికి చెందినవాడు సొలొమోను. మధ్యలో ఎన్ని సంవత్సరాలు నేను? 900 సంవత్సరాల తర్వాత అదే రాయి ఏమైంది? మూలక తలరాయి అయింది. అక్కడే క్రీస్తు వారికి దేవునికి మందిరము కట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. 900 సంవత్సరాల క్రిందట రాయి నిలవబెట్టి నూనె పోసినటువంటి ఆ స్థలమందే సొలొమోను దేవాలయం కట్టాడు. దావీదు ద్వారా దేవుడు ప్రేరేపణ కలిగించి సొలొమోను దేవాలయం కట్టాడంటే ఒక్కసారి ప్రతిష్ఠింపబడితే ప్రియమైన వారలారా దాన్ని దేవుడు ఏం చేయడండి? వదిలిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు క్రీస్తు కొరకు ప్రతిష్ఠింపబడండి. మీరు క్రీస్తు కొరకు నిలవబడండి. మీరు క్రీస్తులో నిలవబడండి. దేవుడు మిమ్మల్ని బలమైనటువంటి పురుషులుగా ఆయన మిమ్మల్ని నిలవబెడతాడు అంటున్నాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే నిషేధింపబడినటువంటి రాయి వారికి ఒక రోజు కనబడుతుంది. ఏ రాయినైతే, ఏ క్రీస్తునైతే మేము నిషేధించామో, ఏ క్రీస్తునైతే కాదన్నామో ఆ క్రీస్తు ఎదుటే చేతులు కట్టుకొని ఈరోజు మేము నిలవబడ్డాము. ఆ క్రీస్తు ఎదుటే మా మోకాళ్ళు లొంగాయి. ఆ క్రీస్తునే దేవునిగా మేము స్తుతిస్తున్నామని పలికే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అంతకుముందే మనం అందరము కూడా ఆ పరిస్థితిని దాటుకొని మనం వచ్చేసి ఉంటాం. అంతకుముందే మనమందరం కూడా ఆ స్థితిని దాటుకొని వచ్చుంటాం. కనుక మనకి ఇంకా దానితో మనకి పని. మనము దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకొని నేను సంపూర్ణ పురుషుడు అవ్వాలి, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద నేను కట్టబడాలి అంటే నేను దేవుని యొక్క వాక్యానికి తల వంచాలి, సమయాన్ని ఇవ్వాలి, నేను నా కుటుంబం వచ్చి కట్టబడాలనేటువంటి ఆలోచన కలిగి మీరుంటే ఖచ్చితంగా దేవాతి దేవుడు మీకు ఆ కృపనిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు సదాకాలము ఇక్కడ వింటున్న మీకును దైవ సేవకులైనటువంటి మాకును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మరలా మరి సాయంకాలం అనగా రాత్రికి సెషన్స్ ఉంటాయి. దయచేసి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ పవిత్రమైనటువంటి పాదాలకు వందనాలు. నాయనా, ఇల్లు కట్టువాడు నిషేధించేటటువంటి రాయి, మూలక తలరాయి ఆయన. ఆ తలరాయి మీరే అని, మిమ్ముల మీద తండ్రి మేము మిమ్మల్ని ఆనుకొని మేము కట్టబడాలి అని, అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద మేము నిర్మించబడాలి అని, ఇదిగో తండ్రి ఈ అపోస్తల ప్రవక్తల పాఠశాలను మీరు ఏర్పాటు చేసి ఉన్నారు, నిర్ణయించి ఉన్నారు. నా తండ్రి, విన్న ఈ మాటలు విడిచిపెట్టకుండా మేమును మా కుటుంబమును ఈ అపోస్తల ప్రవక్తల పాఠశాలలో తండ్రి నీవు అనేటువంటి బండ మీద, నీవు అనేటువంటి పునాది మీద మేము కట్టబడుటకు సజీవమైనటువంటి రాళ్లుగా ప్రతి ఒక్కరు సంపూర్ణ పురుషుల మగు వరకు నిర్మించబడుటకు ప్రభువా నీ సహాయంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిర్జీవమైన వాటిలో మేము పడిపోకుండా తండ్రి, కష్టమైన బాధైన శ్రమైన తట్టుకొని తండ్రి నీ వాక్యానికి చోటిచ్చేవారుగా, నీ వాక్యానికి సమయం ఇచ్చేవారుగా, నీ వాక్యానికి తండ్రి అవకాశం ఇచ్చేవారుగా మా హృదయముల్లో ఫలించినట్లుగా నీ కృపను మాకు తోడుగా ఉండదయచేయమని ప్రార్థిస్తున్నాను. 3 దినాలు జరుగుతున్నటువంటి తండ్రి ఈ యొక్క కోడికల యందు మీ సహాయం దయచిన మొదటి దినముగా ప్రభువా నీ బిడ్డలకు తండ్రి కొన్ని మాటలు మేము అందించి ఉన్నాం తండ్రి. సమయాభావం వలన తండ్రి మరి కొన్ని విషయాలు చెప్పలేకపోయాం. మీ చిత్తమైతే మరలా కలుసుకొని వాటి గురించి మేము చర్చించుకొని మాట్లాడుకునేటువంటి కృపను, నేర్చుకునే భాగ్యమును మా జీవితాల్లో వాటిని అన్వయించుకునే కృపను మాకు అనుగ్రహించమని నాయనా, ఇదిగో మీ బిడ్డలందరినీ మీ పునాది మీద నిలవబెట్టి ఉన్నాం. ఇతను మొదలుకొని సజీవమైన రాళ్లగా 5, 6, 7, 8 తేదీలలో జరుగుతున్న ప్రతి కూడికల్లోనూ కూడా మీరు ఉండి జయప్రదముగా జరిగించబడి ఇదిగో స్థానికంగా ఉండేటువంటి మీ కుమారుడు జీవన్ గారి నిమిత్తము, తనకిచ్చిన పరిచర్య నిమిత్తము, తనకిచ్చిన కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తూ
యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.